ఆర్థిక శాఖ మంత్రిగా బట్టన్న ఉన్నాడు, అలాగే డీసీ ఉన్నాడు, అంటే డిప్యూటీ సీఎం ఉన్నాడు బట్టన్న. సో బట్టన్నకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, పోవచ్చు. బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక బీసీ వ్యక్తికి ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉందనేది వినబడుతున్న చర్చ. 2.5 సంవత్సరాలు ఎస్సీ ఉన్నాడు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు బీసీ ఉండాలనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం ఉన్నారట. సో బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి కూడా హైకమాండ్ మాక్సిమం 50% తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. డిప్యూటీ సీఎం పదవి కాస్త పక్కన పెడితే బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఫైనాన్స్ ఏదైతే బట్టన్నకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖని తీసేసి బట్టన్నకు వేరే ఏదో శాఖ కేటాయించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. మరి ఎందుకు బట్టన్న ఫైనాన్స్ బాగానే చేస్తున్నాడు కదా, ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను బట్టన్న ఫిట్టు బాగానే చేస్తున్నాడు కదా, ఆ శాఖను బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు కదా, మరి ఏంది బట్టన్నకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖను ఎందుకు అధిష్టానం మార్చబోతున్నారు అంటే బట్టి విక్రమార్క ఆయన పర్సంటేజ్లు తీసుకుంటున్నాడని, బట్టి విక్రమార్క ఇష్టానుసారంగా కాంట్రాక్ట్లు ఇస్తున్నాడని, బట్టి విక్రమార్క అవినీతికి పాల్పడుతున్నాడని, బట్టి విక్రమార్క అక్రమాలు చేస్తున్నాడని, బట్టి విక్రమార్క రకరకాలుగా దేంట్లో పడితే దాంట్లో తలదూరుస్తుండని చెప్పి, లేకపోతే బట్టి విక్రమార్క దగ్గర ఫైనాన్స్ ఉంటే బట్టి విక్రమార్క ఫైనాన్స్ కరెక్ట్ హ్యాండిల్ చేస్తలేడని, బిల్లుల కోసం పోతే బిల్లులు కూడా చెల్లిస్తలేడని చెప్పి, అసలు హ్యాండిల్ చేయడం రావట్లేదని చెప్పి బట్టన్న పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వార్తలు రాసిండు, తర్వాత రకరకాల పేపర్లో వార్తలు వచ్చినాయి, మీడియా ఛానల్ వార్తలు వచ్చినాయి. బట్టి ఛాంబర్ ముందు పోలీసులని, బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేసినని, బట్టి విక్రమార్క బిల్లులు ఇవ్వాలంటే 10% అడుగుతుండని, 5% అడుగుతుండని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చినాయి, చర్చలు వచ్చినాయి. కాబట్టి బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఏదైతే ఈ ఆర్థిక శాఖ ఉందో ఫైనాన్స్ కూడా తీసేద్దామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ హైకమాండ్ ఉందట. సో మాక్సిమం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖను కూడా అధిష్టానం మార్చబోతున్నారు. సో బట్టనకు ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఆ పోర్ట్ఫోలియో ఉందో ఆ పోర్ట్ఫోలియోని హైకమాండ్ చేంజ్ చేస్తూ ఉన్నారు, చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి బట్టి విక్రమార్కకు సంబంధించిన ఫైనాన్స్ పదవి పోవచ్చు, అంటే మంత్రి పదవిలో ఉంటాడు బట్టన్న, కానీ ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక శాఖ పోవచ్చు, ఆర్థిక శాఖను మార్చే కార్యక్రమం చేయొచ్చు, ఆర్థిక శాఖ వేరే మంత్రికి ఇవ్వచ్చు, వేరే మంత్రికి ఉన్నటువంటి ఏదైతే ఆ శాఖ ఉందో అది బట్టనకు రావచ్చు, పోర్ట్ఫోలియోలు మారుస్తున్నారు.